ఎలా ఉంది నా చంద్రబాబు నాయుడు వచ్చి ఒక సంవత్సరం దాకా అయిపోయింది కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, మాకు బాగానే చేస్తున్నారు. మంచిగా చేస్తున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడు మంచిగా? మంచిగా అది పింఛన్లు ఇస్తున్నాడు, ఈ బీమాల పథకాలు అవన్నీ ఇస్తున్నారు కదా, బాగానే చేస్తున్నారు. వస్తున్నాయి మరి పథకాలన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి ఒక్కొక్కటి, పిల్లలకి కానీ ఏదన్నా కానీ పింఛన్లు కానీ రోడ్లు బాగా చేయటం కానీ బాగానే చేస్తున్నారు. మరి మహిళలకి నెలకు 1500 ఇస్తానన్నాడు, వస్తున్నాయా? అవి రావట్లేదు, ఇస్తానంటున్నారు. ఇస్తానంటున్నాడు, మరి ఇస్తాడా? ఇస్తారని నమ్మకం మాకు. ఇస్తారని నమ్మకం. మరి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేదమ్మా గత 5 సంవత్సరాలు? అంటే ఆయన చేసే పనులు ఆయన వాళ్ళు ఇది ఆయన చేసేది మాకేం నచ్చలేదు. మీకే నచ్చలేదు, అంత మంచిగా చేయలేదు. మరి ఈయన వచ్చిన తర్వాత ఈ ఫింక్షన్ల సంగతి ఏమైందమ్మా? 50 సంవత్సరాల వాళ్ళకి ఫింక్షన్ ఇస్తానన్నాడు కదా, వాటి సంగతి ఏమైంది? ఇస్తున్నారుగా 50 సంవత్సరాల వాళ్ళకంటే 55 సంవత్సరాలు కావాలంట ఇటానికి, మహిళలకు కానీ ఏదన్నా కానీ. ఒంటరి మహిళలకు ఇస్తున్నాడు పింఛన్. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పథకాలు అనేవి వచ్చాయి, ఈయన వచ్చిన తర్వాత అంత మంచిగా లేదంటున్నారు ఏంటమ్మా? మరి ఎందుకు పథకాలు వచ్చినాయి? ఈయన కూడా అమలు చేస్తున్నాడుగా, ఈయన చెప్పి ఈయన అమలు చేస్తున్నాడు. ఆయన చెప్పింది కొన్ని కొన్ని చేయలేదు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఈయన వచ్చినా కానీ చేస్తూనే ఉండాలి, చెప్పింది చేస్తున్నారు, ఒక్కొక్కటి ఒకటి చేయించుకుంటూ వస్తున్నారు. ఈ రేషన్ బియ్యం ఉన్నాయి కదా, రేషన్ బియ్యం వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేవాళ్ళు, అవి ఇప్పుడు ఇంటి దగ్గరికి రావట్లేదు. అంటే వాళ్ళు ఎందుకు అనుకున్నారంటే ఈ ఇచ్చే వాహనాలు ఉన్నాయి కదా వాళ్ళు, అది దానికి ఇచ్చే వాళ్ళకి జీతాలు 15 రోజులు జీతాలు ఇవ్వాలి, వచ్చి ఎంత ఎందుకని డీలర్ దగ్గర తెచ్చుకోండి అంటున్నారు. మరీ ఎల్లనాళ్ళు అయితే వాళ్ళే వచ్చి తమ్ము వేయించుకొని ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వడం బాగుందా, మనం వెళ్ళి తెచ్చుకోవడం బాగుందా? ఇంటి దగ్గర తెచ్చుకుంటే బాగుంది అనుకోండి, అది అన్ని పెట్టి చాలా నష్టం వచ్చిందంట. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఏవైతే నవరత్నాలు చెప్పాడో ఆ నవరత్నాలన్నీ ఇవ్వగలిగాడమ్మా ఆయన చెప్పినవన్నీ? ఏ నవరత్నాలు ఇచ్చారు? మనం ఏ నవరత్నాలు ఇచ్చాడు? పెట్టాడు కదా పిల్లలకి, అమ్మఒడి ఇచ్చారు, 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇస్తారని చెప్పాడు, అవి ఇచ్చాడు. రైతు భరోసా చెప్పాడు. కొంతమందికి వచ్చినాయి అంటున్నారు, కొంతమంది రాలేదంటున్నారు రైతు భరోసా. మరి ఈయన వచ్చిన తర్వాత అన్ని సక్రమంగా వస్తున్నాయా చెప్పినట్టుగా? కదా, సంవత్సరం అవుతుంది, ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నారు కదా. అవుతాయి. ఏంటి జగన్ గారికి ఈయనకి వ్యత్యాసం ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారు, గత 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంవత్సర పాలన ఎలా ఉంది? ఆయన చేసిందన్నీ ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు కదండి, అది. ఓకే. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉంది అలా అయితే, అంతేనా? అంతే.